Please. I can't do it, man. Why? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్నా బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడి వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఎలా ఆగుతుందా, యాక్సిడెంట్ అపోలో దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. యాభై. అవును, ఇంతగా బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్ ఆ దూరంగా జుబ్బా వేసుకుని పోతున్నాడు చూసినా? ఆ బైక్ బ్యాగ్ ఆయనకి ఇచ్చేసి రా, మర్చిపోయినా. గుంట పూడ్చేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకట్లా నవ్వడానికి నీళ్లు పడుతుందో. ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నాను. తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ, భయపడ్డావా? ఏం లేదు బాగీ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగ్గా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని శేఖర్ అవడా తెలిసే హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో.
వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. హాయ్ జో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ జో. లాంగ్ టైం. ప్రణవ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సారీ జో, ఆ రోజు ఏం తాకిన మైకులు అలా మాట్లాడేస్తాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు ఆ, దేవి, కంగారు పడకు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంటుగా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ ఆ, స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఎంత భాగ్యం. అంటే ఇదే డబ్బులు. లాగేసా. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? ఆఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను ఎక్కడది? ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు ఎత్తు. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి ఒక బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో, నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాక నీకే. పిచ్చా? అవును. నీకు మద పిచ్చరా? ఛా, మొత్తం జో, నీ ప్రణవ్ ని చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రణవ్ చాలా ఎక్కువ నిన్ను మాట్లాడుతున్నావు. రక్షించుకొని పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో, హాస్టల్కి వచ్చేస్తాను. ఓకే వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో బాయ్ అమ్మా, జో. నువ్వు గేరేసుకో. వీడి టీ షర్ట్ వేసుకుంటే కీచకడమ్మా. బాయ్ జో, బాయ్. ఏం ప్రణవ్, ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా అంటే. నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాళ్ళని వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. Thank you. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో, ఐఎమ్ కమింగ్. హలో. హాయ్ బాగి, ఇట్స్ మీ. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఐ ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. నిన్నే ఆ కుర్రాన్ని చూశానురా, బాగున్నాడు. అక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. టీసీఎస్ లో మంచి జాబ్. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయరా? No, no, no. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారాస్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా మార్నింగ్ మ్యాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయేనండి.
డబ్బులేంట్రా? అయితే వీడికి ఇంకా పెళ్ళవడం కష్టం. అరే అభి నేను ఫ్యాక్టరీ కొట్టి చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు ఎట్రా ప్రణవ్ గాడా? ఉల్ఫాగాడా? గ్యారంటీ తట్టుకోలేవురా, చచ్చిపోతావు. రా కోటేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానికా? ఎవరికి రా? ఆ అమ్మాయి గారికి ఆ అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలు కానీ రా. ఏంటండి? పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి వద్దులేండి, ఎందుకు వచ్చింది? ఈ వెయ్యి తీసుకెళ్ళి వెయ్యా? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. వెళ్ళిపో. రే ప్రణవ్, అయ్యా. చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఓ, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఎవడు రాడు? ఇది సంసారంలోని కొంపలా లేదు, ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. రాయ్ పొట్టకాయ బాగా రాయ్, ఇది మర్యాదస్తులని కొంపరా. రాయ్ ఇలా కొడుతు. హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. ఆ, అంటే ఆ? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఆ? పర్సనల్గా. ఏంట్రా పర్సనల్ అర్ధరాత్రి పూట? ఇది సాని కొంపనుకున్నా ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడివి ఇది పట్టించుకుంటది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆ, ఆడ పెద్ద 6 శ్వాసరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. అరే పొట్టగా తిన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి ఇవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా, వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా. వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా? 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. వెళ్తాను. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా, సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. Hey, wait, you don't have to go, really. గుడ్ నైట్ బాగుమతి. Wait, బయలుదేరిన వెళ్తున్నాడు కదా. I'll call you later. Raghu. You. ఏ బాగి న్యూసెన్స్ చేస్తున్నాడు. రఘుతో మాట్లాడి వీడికేంటి? చివరికి ప్రణవ్ని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు? మాట్లాడవేంటి? ప్రేమిస్తున్నా నన్ను ఎంతకంటే ఎలా చెప్తాడు? కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు. నువ్వు అబద్ధాలు చెప్తావు. వాడు అరుస్తాడు, కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్ళికి డాడీ వద్దంటే సంజు నన్నేం బతిమాలలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాగి. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవి ఏముండవు. సంజు అడవి, రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు, చచ్చేదాకా.
బిలీవ్ మీ, నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడు నిన్ను. గుడ్ నైట్.